హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. స్క్రీన్ మీద చూస్తే మాదొక లగ్జరీ లైఫ్ లాగా మీకు కనిపించవచ్చు. చేతిలో కెమెరా, బైక్ల మీద పోతూ వేలాది సంపాదన యూట్యూబ్లలో చూడడానికి లైక్లు వ్యూస్ బాగా వస్తున్నాయని అంటే సంపాదన ఎక్కువ ఉందని చాలా అనుకుంటారు మేము. కానీ మేము తీసిన ఒక 10 నిమిషాల వీడియో వెనుక ఎంత కష్టం ఉందనేది మీకు చెప్పలేము. నిద్ర లేని రాత్రులు ఉంటాయి, ఎవరికో చెప్పుకోలేని ఒత్తిడి ఉంటుంది, మానసిక బాధ ఉంటాయి. ఎంతమందికి తెలుసు వీటి గురించి? నిజమైన కష్టాల గురించి మీకు చెప్పబోతున్నాను ఈరోజు. కాబట్టి ప్లీజ్ స్కిప్ చేయకండి, వీడియో పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి గైస్. రోజులు, వారాలు ఒక వీడియో తీయడానికి ఆ ప్రదేశం గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఆ వీడియోని ఏ విధంగా రూపొందించి ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఏ విధంగా ఇవ్వాలని ఆలోచిస్తాం. వీడియో తీసేసి వచ్చి వీడియో అప్లోడ్ చేసిన తర్వాత వ్యూస్ ఒక 100 కూడా రాకపోతే ఎంత బాధగా అనిపిస్తుంది తెలుసా? మీరు జస్ట్ ఒక ఫింగర్ తోటి ఒక లైక్ కొట్టి మీకు నచ్చితే కామెంట్ చేయడం అన్నది అది మీకు తేలికైన విషయం. కానీ ఒక యూట్యూబర్కి ఆ నిరాశ ఎలా ఉంటుందంటే, అసలు నేను దేనికి పనికిరానా అనే అనే భావన నరకం కనిపిస్తుంది మాకు. అలాంటి రోజులు కూడా నేను చూశాను. యూట్యూబ్ అల్గారిథం అనేది ఎప్పుడు పీక్ లెవెల్లో ఉంటుంది, ఎప్పుడు పూర్తిగా డౌన్ అయిపోతుంది అనే విషయాన్ని అయితే మనం ఎవరము ఊహించలేము. అది డిపెండ్స్ ఆన్ ట్రెండింగ్. ఏ ఇష్యూ అనేది మధ్యలో వస్తుందో మనం చెప్పలేము. అది రోజు కష్టం ఎలా ఉంటుందంటే అది ఊహించలేము అనమాట. మళ్ళీ ఆ అల్గారిథాన్ని మళ్ళీ ట్రాక్లోకి తీసుకురావడానికి ప్రాణం పోయినంత పని అయిపోతుంది. ఒక హిస్టారికల్ వ్లాగర్ అని అంటే ఎక్కడెక్కడో దూర ప్రాంతాలకు వెళ్ళి వీడియోస్ తీసి ఆ ప్రాంతంలో కనుక్కొని ఎవరు తెలియని విషయాలని మేము చూపించే ప్రయత్నం చేస్తాం. కానీ మీరు చేయాల్సింది ఒక్కటే గైస్, నచ్చలేదు అని అంటే అన్న ఇలా చేయండి, ఇలా మాట్లాడండి అనే సజెషన్స్ ఇవ్వచ్చు. కానీ మీరు మీలో నేను ఒకడిని మీ ప్రాంతం నుంచి ఎదుగుతున్నా అని అంటే అది చాలా గొప్ప విషయం. మీరు మీ సపోర్ట్ ఇంకా కావాలి అని నేను కోరుకుంటున్నాను గైస్. యూట్యూబ్లో వీడియోస్ తీసి మాట్లాడేటప్పుడు కొన్ని మాటలు కూడా మనం మాట్లాడలేము. అప్పుడప్పుడు మిస్టేక్స్ అయినప్పుడు కూడా కొంతమంది కామెంట్స్ అనేవాళ్ళు ఈజీగా పెట్టేస్తారు, వాళ్ళకి ఇష్టం వచ్చేట్టుగా పెడతారు. దానివల్ల అది చాలా బాధ కలుగుతుంది. ఇంట్లో మాట పడాల్సిన అవసరం వస్తుంది ఏంది అనేది చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే యూట్యూబ్ జర్నీ అనేది అలాంటిది. చాలామంది చాలా ఈజీ అని అనుకుంటారు. మేము ఒక 4 సంవత్సరాల నుంచి మేము స్ట్రగుల్ అయితేనే ఈ స్థాయికి మేము రావడం జరిగింది. మాకు ఆఫీస్ అనేది ఏమీ ఉండదు. బట్ ఏంటంటే ఉన్న కొంత ప్రపంచం ఏంటంటే ఇంట్లో ఒక ల్యాప్టాపు, ఒక మొబైల్లో నుంచి తీసుకొచ్చిన వీడియోస్, కొంచెం కంటెంట్ క్రియేట్ చేసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేద్దామనే ఉద్దేశం తప్ప. ఒక్కొక్కసారి ఉంటుంది పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్ ఇవన్నీ ఉంటాయి, కానీ మేము వాటికి కూడా వెళ్ళాం. ఎందుకంటే మా వర్క్ అలాంటిది, మేము చేసే వర్క్ అలాంటిది. మేము పెద్ద పెద్ద కంపెనీస్ లాగా 10 మంది కలిసి చేసేది కాదు. ఒక సింగిల్ ఒక్కడే అవన్నీ చేయాల్సి వస్తుంది. కాబట్టి వీడియో తీయాలి, పోవాలి, ఎడిటింగ్ చేయాలి, దాన్ని ప్రొడ్యూస్ చేయాలి, థంబ్నెయిల్ క్రియేట్ చేయాలి, ఇట్లాంటి చాలా వర్కులు ఉంటాయి. అవన్నీ ఒక్కడి మీద పడే వరకు చాలా ఒత్తిడి ఉంటుంది. అదేంటంటే మెయిన్ వ్యూస్ రాకపోవడం అనేది చాలా బాధగా అనిపిస్తుంది గైస్. అప్పుడప్పుడు నా ఛానల్లో మీరు వీడియోస్ చూస్తూనే ఉంటారు, అరే అన్న ఈ వీడియో వేసిండు ఏంటి అని అనుకుంటారు. బట్ మన ఛానల్ ఏంటంటే డాక్యుమెంటరీ ఉంటుంది, హిస్టారికల్ గురించి ఉంటుంది, అడ్వెంచర్స్ ఉంటాయి, ట్రావెలింగ్ ఉంటాయి, ఇంకా ఫెస్టివల్స్ గురించి ఉంటాయి. ప్రతిదీ ఎందుకనంటే ఇప్పుడు నేను ఒక ఫెస్టివల్ గురించి చూపించాను అని అంటే మనం ముందు వచ్చే జనరేషన్కి మనం ఏదన్నా చూపించగలం, వాళ్ళకి ఇది ఇట్లా ఉంటుంది అనే అర్థమవుతుంది. సో మా ప్రయత్నం ఏంటంటే ప్రతిదీ మర్చిపోవద్దు, బ్రతికి ఉండాలి అనే ఉద్దేశంతో ప్రతిదీ మీకు చూపించడం జరుగుతుంది గైస్. లాస్ట్ టైం నేను ఒకటి విగ్రహాన్ని నేను ఇంట్రడ్యూస్ చేశాను. అంటే మరుగున పడి ఉన్న ఒక విగ్రహాన్ని బయటికి తీసే ప్రయత్నం చేశాము, బయటికి తీసాము. బట్ ఏంటంటే
దానికి ఒక ప్రతిఫలం అనేది ఉంటుంది కదా, అది నాకు ఎప్పుడూ దక్కదు. అది మనం ఏదైనా కూడా ఒకసారి రాక్ ఆర్ట్ దగ్గర ఇంట్రడ్యూస్ చేసినప్పుడు, డిస్కవర్ చేసినప్పుడు అప్పుడు అదే విషయం జరిగింది. మళ్ళీ నేను విగ్రహాన్ని తీసినప్పుడు కూడా అదే జరిగింది. అంటే పేరు ఒకటిది, ఊరు ఒకటిది అని అంటారు కదా, కష్టం ఒకటిది, సుఖం ఒకటిది అంటారు. సో అలాంటివి కూడా అనుభవించాల్సి వచ్చింది. అంతేకాదు నా వీడియోస్ని చాలామంది డౌన్లోడ్ చేసుకుని వాళ్ళ ఛానల్లో వేసుకొని వాళ్ళు వ్యూస్ తెచ్చుకున్న రోజులు ఉంటాయి, అవన్నీ ఉన్నాయి. పెద్ద పెద్ద ఛానల్లే నా వ్యూస్ వాడుకున్నారు. నేను దాని గురించి ఎప్పుడు నేను ఆర్గ్యూ చేయలేదు, ఎవరికి నేను స్ట్రైక్ వేయలేదు. బట్ ఏంటంటే అప్పుడప్పుడు కూడా మేము తీసే వీడియోలో కూడా స్ట్రైకులు పడుతూ ఉంటాయి. అంటే అన్ఎక్స్పెక్టెడ్లీ అరే థింగ్స్ ఎప్పుడో మనము ఏదో ఒక అంటే యాక్చువల్లీ మనము మేడారంలో ఒకప్పుడు నేను అక్కడ వాగులో జంపన్న వాగులో స్నానం చేస్తుంటే ఒక వీడియో తీశాను. ఆ వీడియోలో చిన్న బాబు స్నానం చేస్తూ ఉంటే ఆ బ్యాక్ పార్ట్ కనపడే వరకు దానికి కూడా స్ట్రైక్ వేశారు. ఆ స్ట్రైక్ పడ్డ తర్వాత 90 రోజులు ఆ స్ట్రైక్ పోయే వరకు భయంతో గడపాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. నా ఛానల్లో నేను వీడియోస్ చేయాలి అని అంటే ఏదైనా డైలీ వ్లాగ్స్ అది ఇది పిచ్చి పిచ్చిగా చేయొచ్చు. బట్ ఏంటంటే నా ఛానల్ అనేది ఒక హిస్టారికల్ సంబంధించింది, ఒక ప్రొఫెషనల్గా ఉండాలనే ఉద్దేశంతో వీడియోస్ అనేటివి ఒక ఇన్ఫర్మేటివ్గా వీడియో తీస్తూ ఉంటాను. ప్లీజ్ గాయస్ ఏంటంటే కొంచెం ఆలోచించండి, ఒక వీడియో తీయడం వెనుక ఎంత కష్టం ఉంటుంది అనేది. అదే మీరు మ్యారేజెస్లో వీడియోస్ తీసి ఎడిటింగ్ చేసి దాన్ని సినిమాటిక్లో పెట్టి చూపెడితే వాళ్ళకి ఎంత మనీ వస్తాయి. అలాంటిది నేను ఏమైనా మనీ తీసుకుంటున్నానా? మీకే ఒక ఎంటర్టైన్మెంట్గా మీకు ఒక వీడియో చూపిస్తున్నాను కాబట్టి మీరు చేయాల్సిన విషయాలు ఒక లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయడం నలుగురికి, ఇలాంటి ఒక మంచి పని చేయండి గాయస్. నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతాను. చలో గాయస్, ఎందుకంటే మీరు అనుకుంటున్నారేమో నేను ఏదో సంపాదిస్తున్నా అని. నేను ఓపెన్లీ చెప్తున్నాను, నేను ఇప్పటి వరకు ఒక 4 లక్షల దాకా అప్పున్నాను గాయస్. అది మీకు అర్థమవుతుందో అవదో తెలియదు కానీ బట్ చాలా రోజులు నేను బయటికి వెళ్ళినప్పుడు నా దగ్గర అప్పుడప్పుడు నా దగ్గర మనం తినడానికి కూడా, టీ తాగడానికి కూడా మనీ ఉండకపోయేది. ఇప్పుడు కూడా స్టిల్ నా అకౌంట్లో ఏం మనీ ఏం లేవు. స్ట్రగుల్ అవుతూ ఉంటాం యూట్యూబ్లో. బట్ అది మీకు అర్థమయ్యేలా చెప్పాలి అని అనుకున్నాను కాబట్టి వీడియో చేస్తున్నాను గాయస్. వీడియో చూడండి, నచ్చితే అది మీ ఇష్టం. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జై హింద్, జై భారత్.